20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. అమెరికా ఇరాన్ మధ్య రాత్రికి రాత్రే ఏం జరిగింది? నిన్న మొన్నటి వరకు ఇరాన్ని అంతం చేస్తా, నరకం చూపిస్తా, మంగళవారం రాత్రి మొత్తం విధ్వంసం సృష్టిస్తా అన్నటువంటి ట్రంప్ ఆల్ ఆఫ్ సడన్గా సీజ్ ఫైర్కి ఎందుకు అంగీకరించారు? అసలు వెనక ఏం జరిగింది? ఇరాన్ కూడా వెనకడుగు వేయడానికి గల కారణాలు ఏంటి? ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందమా లేకుంటే డిస్కషనా, ఏం జరిగిందని దానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్ కూడా. సార్ నమస్తే. సార్ సార్ ఇరాన్, ట్రంప్ అదేవిధంగా అమెరికా మధ్య ఏం జరిగింది అసలు ఆల్ ఆఫ్ సడన్ గా? ఎందుకంటే నిన్న రాత్రి అందరూ కూడా నిద్రపోకుండా చూసారు, ఏం మిసైల్స్ వస్తాయా, లేకుంటే ఇరాన్ మీద ఏం చేస్తారా, అణుబాంబు ఏమైనా చేస్తారా, దాడి చేస్తారా, అల్లకల్లోలం అయిపోతుందా అనేటువంటి ఆందోళన నేపథ్యంలో ఊహించని పరిణామం 2 వారాలు సీజ్ ఫైర్కి ఆల్మోస్ట్ యుద్ధం కూడా ఆగిపోతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఏం జరిగిందంటారు రాత్రికి రాత్రి? వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా ఈ వార్ గురించి ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ కావచ్చు, ఇక రాత్రికి రాత్రే సర్వనాశనం అయిపోతుంది ఇరాన్ అని చెప్పిన విషయాలు, మాటలు, ఆ డెడ్ లైన్లు బాగా అందరినీ కూడా ఆందోళనకు గురి చేసినాయని చెప్పాలి ఒక రకంగా. దాని నుంచి రాత్రికి రాత్రి సడన్ గా జరిగిందంటే దాన్ని కొద్దిగా మనం డీప్ గా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చాలా అదేంది డెడ్ లైన్లు పెడుతూ వచ్చాడు. గతంలో ఒకసారి కూడా 48 అవర్స్ చెప్పిండు, 5 days చెప్పిండు, 20 days చెప్పిండు, ఇప్పుడు మొన్న 48 అవర్స్ చెప్పిండు. ఇది రెగ్యులర్ ప్రాసెస్ గా జరుగుతూ వచ్చింది. అది ఒక రకంగా చెప్పాలంటే ఈ వార్ ని ఎండ్ ఎలా చేయాలనేది అర్థం కాని పరిస్థితి. ఇరాన్ కన్నా ఎక్కువ అమెరికాకే ఆ అభిప్రాయం వచ్చినట్టుగా మనకు ట్రంప్ యాక్టివిటీని చూస్తే, తన పోగడ, తన ప్రవర్తన, తన మాటలు చూసినప్పుడు ఎవరికైనా అనిపించినట్టు విషయం. కాంప్రమైజింగ్లీ ఎప్పుడే గానీ వార్ స్ట్రాటజీ గమ్మత్తుగా ఎట్లా ఉంటది. ఇప్పుడు నిజమే పెద్ద దేశం, ప్రపంచంలో సూపర్ పవర్ అని చెప్పుకునే అమెరికా దేశం ఇలా సడన్ గా వార్ చేయడము, తనకు తానే ఆపేయడం అనేది ఒక అప్రత్యక్షంగా మారుతుంది. ప్రపంచంలో కూడా ఏ దేశానికి కూడా భయం లేకుండా పోతుంది అమెరికాకి అనేది పెద్ద సమస్య అమెరికాకు కానీ ట్రంప్కి కానీ. ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ లో చూసినప్పుడు దానికి ఒక సొల్యూషన్ నేను అనుకుంటున్నా. ట్రంప్ కూడా జస్ట్ ఒక 15 days బిఫోర్, 15 రోజుల క్రితం నుంచి 15-20 రోజులు అనుకోండి, దాదాపు ఒక స్ట్రాటజీ ఇంటర్నల్ గా అంటే బ్యాక్ డోర్ నుంచి నడిపిండి. అది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం సీజ్ ఫైర్ చూస్తే 15 days మనకు అర్థమయ్యేది ఏంటంటే పాకిస్తాన్ ను ప్రిపేర్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఏది 15-20 days బిఫోర్ నుంచే. ఇది పాకిస్తాన్ సొంత కవిత్వం కాదు. నేను అనుకుంటున్నా ట్రంపే ప్రీ ప్లాన్ గా పాకిస్తాన్ తోటి ఒక కాంప్రమైజ్ ఫార్ములా తయారు చేయించి దాన్ని ఒక పబ్లిసిటీలో పెట్టినటువంటి పరిస్థితి. గత 15-20 రోజులు వింటున్నాం కదా, పాకిస్తాన్ ఈ జోర్డన్, సిరియాకు సంబంధించిన విదేశాంగ మంత్రులతోటి ఇస్లామాబాద్ లో సమావేశమైనట్టుగా మనం విన్నాం. ఏదో కాంప్రమైజ్ ఫార్ములాలు వాళ్ళు తయారు చేస్తున్నారు అనేది విన్నాం. ఎవరు ఒప్పుకోలేదు అనేది విన్నాం. అమెరికా ఒప్పుకోలేదు, ఇరాన్ ఒప్పుకోలేదు. అంటే దీన్ని ఒక టూకీ వార్తగా మీడియాలో క్యాంపెయిన్ చేశారు వరల్డ్ వైడ్ గా. అది ఆ ప్రిపరేషన్ చేయించింది కూడా నాకు అనిపిస్తుంది ట్రంపే అనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఈ 15-20 days లో దిగి రాకపోతే వాట్ ఈస్ ది వే, అంటే మార్గం ఏంది అని అనుకున్నప్పుడు ఇంకో ఆప్షన్ ను ముందే ప్రిపేర్ చేసుకున్నట్టుగా పాకిస్తాన్ ద్వారా జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. అది పాకిస్తాన్ ఏమో ధైర్యం చేసి కాంప్రమైజ్ ఫార్ములా తీసుకొచ్చి ఇటు ఇరాన్ ను అటు అమెరికాను ఒప్పించింది అనేది నిజం కాదు. అది ట్రంప్ స్ట్రాటజీలో భాగంగా తయారు చేస్తూ వచ్చింది. అది రాత్రి ఉపయోగించింది. సార్ ఒకటి ట్రోల్ అవుతుంది, షాబాజ్ చేసిన ట్వీట్ కూడా డ్రాఫ్ట్ లో నుంచి వచ్చినటువంటి ట్వీట్. అది ఎవరో పంపించిన దాన్నే యాస్టీస్ ట్వీట్ చేశారు, తర్వాత ఎడిట్ చేశాడని కూడా కొంత ట్రోల్ అవుతుంది. అంటే ట్రంప్ డైరెక్షన్ లో యాస్టీస్ గా పాకిస్తాన్ ఒక పేరు అక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చా? అంతే 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 ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఈ ప్రిపరేషన్ ఈ రోజే రాత్రికి జరిగింది కాదు. మన 15-20 days బ్యాక్ నుంచి ట్రంప్ ఒక ఆప్షన్ లో తయారు చేయించుకున్నాడు. ఒక ఆప్షన్ అంటే ఇరాన్ దిగి రానప్పుడు ఇంకేం చేద్దాం అనే ఆప్షన్ లో ప్రిపేర్ చేయించుకున్నటువంటిది. అది 48 hours పెట్టినప్పుడే అతనికి తెలుసు, ఒకవేళ ఇరాన్ దిగి వస్తే మంచిదే, రాకపోతే సెకండ్ ఆప్షన్, సెకండ్ వే ఏంది అనేది పాకిస్తాన్ రాజీ ఫార్ములాను అతనే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాడని అనుకోవచ్చు. ఎందుకంటే హ్యూమన్ గ్రౌండ్ లో చూసినప్పుడు ఇరాన్ ను సర్వనాశనం చేయడం, రాత్రికి రాత్రి సర్వనాశనం చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అమెరికా. సంపన్న దేశమా, సూపర్ పవర్ దేశమా అనేది ఇక్కడ కౌంట్ కాదు. ఒక వార్ అనేది ఒక దేశాన్ని సర్వనాశనం చేయడం అనేది 48 hours తర్వాత చేస్తామని చెప్పడం అనేది అదేమి ఆషామాషిగా జరిగే విషయం కాదు. అణుబాంబు వేసేవాడా, లేకపోతే అదేది మన
గ్రౌండ్ వార్ చేసేవాడా, ఇరాన్ మొత్తం ఆక్రమించేవాడా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే దాదాపు దాదాపు 15-20 కోట్ల జనాభా ఇరాన్ది. ఆ ప్రజలంతా వచ్చి మానవహారంగా అదేంది పవర్ ప్లాంట్ల చుట్టూ నిలబడడం, అంతటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ నిలబడడం, ప్రజల్ని చూస్తూ ప్రజల మీద దాడులు చేసి చంపేసే యుద్ధము జరుగుతుందని అయితే మనం అనుకో. అయితే ఇది ఏంటంటే ఒక వార్నింగ్ ఇచ్చిండు. అది భయం, ప్రపంచమంతా భయపడ్డది. కానీ ఇరాన్ ప్రజలు భయపడినట్టుగా మనకు కనపడలేదు. వాళ్ళే హ్యూమన్ అదేంటి లైన్ గా నిలబడినటువంటి పరిస్థితిని మనం చూసినాము. ఇది భయానకమైన పరిస్థితి. ఒక రకంగా వరల్డ్ మొత్తం ఒకవేళ ఏమైనా ఇరాన్ లో ఈ రోజు జరిగి ఉంటే వరల్డ్ వైడ్ గా యాంటీ అమెరికా లైన్ లో ప్రపంచమే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేదేమో అని చెప్తారు. ఎందుకంటే కోట్లాది మందిని చంపడం అంటే చిన్న విషయం అది. అది జరుగుతుందా అంటే ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఇది పాకిస్తాన్ ఫార్ములా అనేది ట్రంపే స్వయంగా తయారు చేసుకుంటూ గౌరవప్రదంగా బయటపడడానికో, తాత్కాలికంగా యుద్ధ విరమణ చేయడానికో, సీజ్ ఫైర్ చేయడానికో ఉపయుక్తంగా పాకిస్తాన్ తో చేయించుకున్నట్టుగా మనకైతే క్లియర్ గా అర్థమవుతున్న విషయం. సరే, ఓకే, ఇట్ ఈస్ ఓకే. మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు పెద్దగా. అమెరికా కూడా అందుకు తలొగ్గక పరిస్థితులు అయితే వచ్చినాయి దానికి. అయితే ఈ 15 days లో, రాబోయే 15 days లో షరతులు ఏవైతున్నాయో, ఇరాన్ షరతులు కానీ, అమెరికా ఇజ్రాయెల్ షరతులు కానీ, వాటి మీద చర్చలు ఎట్లా జరుగుతాయి అనేది కూడా ఇప్పుడే మనం కన్క్లూడ్ రాలేము. సీజ్ ఫైర్ మీద టెంపరీలీ 15 days కోసం చెప్తుంది. కాబట్టి వీళ్ళ షరతు కండిషన్స్ ఏంటి? ఇరాన్ కండిషన్స్ కానీ, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ కండిషన్స్ కానీ, వాటి మీద చర్చలు జరుగుతున్నప్పుడు ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ గా రాబోయే 15 days ఉంటాయి మనకు. కాబట్టి వాటి మీద ఎంతవరకు కాంప్రమైజ్ కాగలిగితే దాని మీద డిపెండ్ అవుతుంది పర్మనెంట్ సీజ్ ఫైర్ అనేది, మిగతా ఏ విషయాలైనా అనేది. చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇంకో కోణం కూడా ఏం చెప్తున్నారంటే, అంటే 2 వారాల పాటు ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది కాబట్టి 2 వారాల పాటు ట్రంప్ అసలు వెనక్కి తగ్గడు. ఆయన ఎప్పుడు కూడా మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటాడు. అలాంటిది ఓటమిని ఒప్పుకోడు. ఈ 2 వారాల పాటు మొత్తం అటు ఇరాన్ కూడా దాడులు చేయదు, అమెరికా కూడా దాడులు చేయలేదు కాబట్టి అంత సైలెంట్ అయిపోయిన తర్వాత 2 వారాల తర్వాత భీకరమైనటువంటి యుద్ధానికి ఈ 2 వారాలంతా కూడా ఆయుధాలు సమకూర్చుకోవడము, ఆ స్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకోవడము, ఆ తర్వాత మూకుమ్మడికి ఒకేసారి దాడి చేసి ఇరాన్ని పూర్తిగా లొంగిపోయేలాగా చేయడానికి ఒక ఎత్తుగా ట్రంప్ చేస్తున్నటువంటి పరిణామం కూడా అయ్యుండవచ్చు అని ఒక చర్చ. అలాంటిది ఏమన్నా ఉందంటారా? స్ట్రాటజీ ఉంటే ఉండొచ్చు. మీరు అన్న దాంట్లో పెద్దగా మనం కాదని చెప్పేది ఏం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి అక్కడ అర్థం చేసుకోవడానికి. అమెరికా కూడా ఎకనామిక్ గా బాగా దెబ్బతింటున్నది. ఇజ్రాయెల్ వారు వేరు, కానీ అమెరికా వారు వేరు. ఇజ్రాయెల్ అమెరికా కలిసి పోరాటం చేస్తున్నా కానీ అమెరికా ఇంట్రెస్ట్లకు ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లకు చాలా తేడా ఉన్నాయి. కాబట్టి అమెరికా అంత ఏదో స్ట్రాటజీ కోసమే ఈ 15 days టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి మరొకసారి దాడి చేసే అవకాశాన్ని మనం కొట్టేయలేం. కానీ అట్లా జరుగుతుంది అని అనుకోవడానికి అవకాశాలు పెద్దగా నాకైతే అనిపించడం లేదు. కాంప్రమైజ్ అనేది ఎంతవరకు రాగలుగుతుంది, కాంప్రమైజ్ జరుగుతుందా ఈ షరతుల మీద, కండిషన్స్ మీద ఏమైనా అంటే దాని మీద డిపెండ్. కానీ మోస్ట్లీ మనం ఈ కండిషన్స్ ఉన్నాయో అవి ఈ దేశం కానీ ఆ దేశం కానీ ఒప్పుకునే రకంగా మనకైతే ఇప్పటి పరిస్థితుల్లో కనపడతలేవు. ఇప్పుడు సరే, ఇప్పుడు జరిగింది ఏంది? 15 days లో హార్మూజ్ ను ఓపెన్ చేయడం అనేది 15 days కోసం జరిగింది. అది పెద్ద సక్సెస్, ప్రపంచానికి కూడా పెద్ద సక్సెస్. నాట్ ఓన్లీ ఇరాన్ అండ్ అమెరికాకే కాకుండా మిగతా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రపంచానికి ఒక పెద్ద ఊరట ఏంటంటే హార్మూజ్ ను 15 days వరకైనా కానీ, తాత్కాలికంగానైనా కానీ ఓపెన్ చేయడం. దానివల్ల ప్రపంచానికి కూడా మంచి జరిగిందని చెప్పాలి. ఈ కాంప్రమైజ్ ఇందులో ఇప్పుడు జరిగిన దాంట్లో మనం చూస్తే సీజ్ ఫైర్ లో అది ప్రధాన అంశం. ఇక్కడ ఇరాన్ ఎక్కడ తగ్గింది అని చెప్పుకోవడానికి ఎక్కడ వీల్లేదు, ఎక్సెప్ట్ హర్మూజ్ ను 15 రోజుల కోసం ఓపెన్ గా ఉంచడం అనేది ఇరాన్ ఒక్క కాంప్రమైజే అయింది. మిగతా ఏ కండిషన్ లో కూడా ఇరాన్ ఇప్పటి వరకు కాంప్రమైజ్ అయినట్టుగా ఆ దేశం తరపు నుంచి ఇంతవరకు మనకు వార్తలు లేవు, అందులో అనుమానం లేదు. వాట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ వాళ్ళు పెట్టిన కండిషన్ల 10 కండిషన్లు కూడా చూస్తే కంప్లీట్ గా అసలు అమెరికానే సరెండర్ అవ్వాల్సిందే అన్నట్టుగానే ఉన్నాయి. అందులో 5 కండిషన్లు అమెరికా ఒప్పుకున్నా కూడా ఈ యుద్ధంలో ఇరాన్ గెలిచినట్టుగా కనపడుతుంది. మరి ఇది అయ్యే పని అంటారా? ఈ 2 వారాల్లో జరిగేటువంటి చర్చల్లో ఇరాన్ పెట్టిన 10 కండిషన్లు అమెరికా అగ్రి చేస్తుందా? చేస్తే కంప్లీట్ గా ప్రపంచ దేశాలకు ఇప్పుడు అమెరికా ఓడిపోయినట్టు కనిపించదా? రిజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వ మార్పు. అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అంటే మతాధార ప్రభుత్వం ఉందో దాన్ని మార్చగలిగితే ఏ పాలకుడు వచ్చినా గానీ మా కంట్రోల్లో ఉండగలుగుతాడు అనే కాన్సెప్ట్ లోనే వార్ స్టార్ట్ అయింది అసలు వాస్తవానికి. ఈ గిరేనియం అనేది దట్ ఈస్ సెకండరీ. యురేనియం అనేది ఒక కారణంగా చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర యురేనియం ఉంది, అనుభవం తయారు చేస్తారు అనేది
ఒక పెద్ద ఇష్యూ మీదనే వార్ స్టార్ట్ చేసింది వాళ్ళు. అయితే ఇక్కడ యురేనియం కంటే ప్రధానంగా అక్కడ రిజిమ్ చేంజ్ చేయడం అనేది ముఖ్యం ఇప్పుడు అమెరికా. ఇజ్రాయెల్ లక్ష్యాలు వేరు, కొంత తేడాలు ఉన్నాయి, అన్ని కాకపోతే కొన్ని తేడాలు. కానీ అమెరికాకి మాత్రం రిజిమ్ చేంజ్ చేయడమే ముఖ్యం. రిజిమ్ చేంజ్ అంటే ఇప్పటిదాకా నువ్వు 40 రోజులు దాటిపోయినా కానీ రిజిమ్ చేంజ్ జరగలే. ఇప్పుడు ఆయతుల్లా ఖమేనీ చనిపోవచ్చు, మిగతా అధికారులు చాలా మంది చనిపోవచ్చు, కానీ రిజిమ్ చేంజ్ కాలే, ప్రభుత్వం మారలే. అయితే ప్రభుత్వం ఎప్పుడు మారుతుంది? ప్రజల నుంచి రివోల్ట్ వచ్చినప్పుడు, ప్రజలు వ్యతిరేకించినప్పుడు మాత్రమే అక్కడ రిజిమ్ చేంజ్ అయ్యింది. కాబట్టి ఈ రిజిమ్ చేంజ్ కోసం ఇరాన్ లో ఈ యుద్ధానికంటే ముందు ప్రజల్లో కొంత వ్యతిరేకత ఖమేనీ ప్రభుత్వం మీద వచ్చింది. కానీ దాన్ని అట్నే కంటిన్యూ చేస్తూ ప్రజల నుంచి ఒత్తిడి బాగా పెరిగిన తర్వాత యుద్ధానికి వచ్చే దేశానికి ఒక ఆప వచ్చినప్పుడు అభిప్రాయాలను కూడా ప్రజలు పక్కకు పెట్టి దేశానికి మద్దతు నిలబడటంలో జరిగింది. దాని వల్లనే వార్ అనేది స్ట్రాటజీ ట్రంప్ది డెఫినెట్లీ ఇజ్రాయెల్ అమెరికా స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయింది అక్కడ. దాని నుంచి నువ్వు 40 days కాదు 60 days వరకు కూడా పోతుంది, కంటిన్యూస్లీ అది ఎండ్ అయ్యే పరిస్థితులు కనపడతలేవు. ఇక్కడ స్ట్రాటజీ ఎవరిది ఫెయిల్ అయింది అని అంటే ట్రంప్దే ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు సరే, ఇప్పుడు 15 days లో మనం అనుకున్నట్టుగానే 15 days లో కూడా ట్రంప్ ఆశించేది ఏంది? అయితే ఇక్కడ ఏంటంటే సమస్య, ఇప్పుడు యురేనియం అయినా దొరకాలి, రిజిమ్ చేంజ్ అయినా జరగాలి, ఏదో ఒక సక్సెస్ ఉంటే తప్ప అమెరికా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు దానికి కూడా ఒక అనివార్యంగా మారింది. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి యుద్ధ విరమణ చేయాలని 100% అమెరికాకు ఉంది, కానీ మార్గం దొరుకుతలేదు కదా ఎక్కడ. గ్రౌండ్ ఫైట్ తోటి ఇరాక్ ను ఆక్రమించుకొని అక్కడ ఒక రిజిమ్ చేంజ్ చేయగలిగింది, సద్దాం హుస్సేన్ మార్చగలిగింది, సద్దాం హుస్సేన్ ఉరిదీసింది, అక్కడ ఒక రిజిమ్ చేంజ్ అయింది, కోరుకున్నది అదే రిజిమ్ చేంజ్. ఇలా ఇరాన్ లో అటువంటి పరిస్థితి ఉందా? లేదు అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే సద్దాం హుస్సేన్ ఇంకెవరో మిలిటరీ పాలకుడు అక్కడ పరిపాలన రిజిమ్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ నీకు లో ఉన్నది మిలిటరీ రూల్ కాదు డైరెక్ట్లీ, అది మతాధారంగా వాళ్ళ షియా ఆచరణల ప్రకారంగా అక్కడ ప్రభుత్వం నడుస్తుంటది. నువ్వు రిజిమ్ చేంజ్ ఎట్లా చేయగలుగుతావు? ఇరాక్ లో చాలా ఈజీగా చేయగలిగినాం మనం, కానీ అదే ఇరాన్కి వచ్చే వరకల్లా అంత ఈజీగా అమెరికా చేయలేకపోతుంది రిజిమ్ చేంజ్. అయితే ఇక్కడ ఆయిల్ సమస్య, ట్రంప్ కు మొత్తం అమెరికాకు ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ మీదనే దృష్టి ఉంటుంది, ఇంకేం ఉండదు అని అంటారు. అయితే ఇక్కడ ఇరాన్ లో కూడా ఆయిల్ ఉన్న మాట నిజమే, ఆయిల్ మీదనే ఇరాన్ ఆధారపడ్డది, దాని రెవెన్యూ సోర్స్ కూడా ఆయిలే. ఆయిల్ ను ఆక్రమించుకోవడానికే యుద్ధం చేస్తుండా ఎవరు అని అంటే ట్రంప్ డెఫినెట్లీ. కానీ ఆక్రమించుకోవాలంటే అక్కడ రిజిమ్ చేంజ్ కావాలి, అంటే పరిపాలన మారాలి, ప్రభుత్వం మారాలి, తను అనుకున్న ప్రభుత్వం అక్కడ రావాలి. ఇవన్నీ జరిగే పరిస్థితులు అయితే ఇరాన్ లో కనపడతలేదు. ఈ వారు కూడా ఆఫ్టర్ 15 days బహుశా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు అయితే పెద్దగా కనపడతలేవు. మనకు 15 రోజుల కోసం ప్రపంచానికి ఒక ఊరట లభించింది, ఇరాన్కైనా లేదంటే మిగతా దేశాలకైనా ఊరట లభించవచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పటికీ కనపడని పరిస్థితులే మనకు ఉన్నాయి. రిజిమ్ చేంజ్ కావాలి, ఆయిల్ అమెరికా కంట్రోల్లోకి రావాలి. దట్ మీన్స్ ఏంటంటే అమెరికానే అమ్ముతుంది, కానీ రిఫైనరీలు పెడతారు, వ్యాపారం అమెరికానే చేస్తుంది, అరబ్ దేశాల్లో చేసినట్టుగానే ఇరాన్ లో కూడా చేయాలని అమెరికా కోరుకుంటుంది, అంతే తేడా అంతే. కానీ ఇక్కడ ఏంటంటే రిజిమ్ చేంజ్ జరగకుండా అది జరగడం కష్టం. ఇరాన్ ఏంది మన ఇక్కడ సమస్య ఏంటంటే, ఇరాన్ ఏం చూస్తున్నది, అరబ్ కంట్రీస్ ను మొత్తం తన గొడుగు కింద తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇరాన్ పనిచేస్తున్నది. దానికి కౌంటర్ గా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే గ్రేటర్ ఇజ్రాయెల్ లో భాగంగా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వారు ఎక్కడ వస్తుంది? అరబ్ కంట్రీలకు ఇజ్రాయెల్ ఎందుకు జరుగుతలేదు? ఓన్లీ ఇరాన్ తోటి. ఇరాన్ ఏమనుకుంటుంది, మొత్తం కిందికి అరబ్ దేశాలను తెచ్చుకోవాలనే లక్ష్యంతో అది ఉన్నది. ఇజ్రాయెల్ తన గ్రేటర్ ఇజ్రాయెల్ కోసం చేస్తుంది. ఇప్పుడు లెబనాన్ మీద దాడి చేస్తున్నది ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే సీరియల్, కానీ లెబనాన్ యుద్ధం మాత్రం ఆగదు అని చెప్తుంది. లెబనాన్ కు ఈ సిస్ఫైర్ కు సంబంధం లేదని చెప్తుంది. ఇప్పటికి కూడా లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉన్నది, బాంబింగ్ కూడా చేసింది. అంటే ఇజ్రాయెల్ లక్ష్యాలు వేరు. లెబనాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే హమాస్ తీవ్రవాదులు పాలస్తీన్లో కావచ్చు, లేకపోతే హౌతీలు కావచ్చు, ఇట్లా ఇరాక్ లో ఉన్న కొన్ని తీవ్రవాద సంస్థలకు ఇరాన్ పోషిస్తుంది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అనేది ఇజ్రాయెల్ ఆరోపణ. వారికి లక్ష్యం అదే కదా. అయితే వాళ్ళని అంతమొందించే ప్రయత్నంలో భాగంగానే లెబనాన్ ను మేము అటాక్ చేస్తున్నాం. లెబనాన్ దాదాపు సౌత్ లెబనాన్ ని ఇప్పటికే ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఆ పెద్ద వార్త వస్తలేదు ఎక్కడ మనకు. సౌత్ లెబనాన్ ను దాదాపుగా ఇజ్రాయెల్ ఇప్పటికే ఆక్రమించుకుంది, దాని బార్డర్ కంట్రీ అది. అంటే ఒకప్పటి ఇజ్రాయెల్ యహూదీల సామ్రాజ్యం, యహూదీలు జీవించిన స్థలాలు మొత్తం తనయే అనుకునే లక్ష్యంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం పనిచేస్తుంది.
జస్ట్ లైక్ ఇరాన్ లాగా ఏదో ఆయిల్ కోసమే పనిచేస్తుందా ఇజ్రాయెల్ అంటే కాదు. ఇజ్రాయెల్ ఆయిల్ కోసం పనిచేస్తలేదు. తన ఇజ్రాయెల్ ను గ్రేటర్ ఇజ్రాయెల్ గా మార్చుకోవడానికి పనిచేస్తున్నది. ఇరాన్ ఏం చేస్తుందంటే అరబ్ కంట్రీస్ అన్ని తన గొడు కిందికి రావాలనే ప్రయత్నంలో ఇరాన్ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫైట్ ఏంటంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరానే. అమెరికా ఏంటంటే తన వ్యాపారం కోసం ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ వారిలో పార్టిసిపేట్ అవుతుంది తప్ప పెద్దగా లక్ష్యాలు ఆయిల్ తప్ప ఇంకో లక్ష్యం అమెరికాకి ఏం లేదు. కాబట్టి ఆఫ్టర్ 15 days కాంప్రమైజ్ ఎంతవరకు కాగలుగుతుంది, ఈ వార్లో ఏ సమస్యలు బయటికి రాగలుగుతాయి, ఏవి సొల్యూషన్ అయితే ఏవి కావు అనేది మనకైతే పెద్ద ఆశాజనకంగా కనపడతలేదు. కానీ అనివార్యంగా మాత్రం కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే ఇరాన్ కంటే ఎక్కువ అమెరికాకే ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. 15 రోజుల తర్వాత అసలు ఏం జరుగుతుందనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ప్రపంచ దేశాలన్నిటికి కూడా కొంత రిలీఫ్ అయితే లభించింది. ఇరాన్ అమెరికా యుద్ధంలో 15 రోజుల పాటు సీజ్ ఫైర్ అనేటువంటి అంశం తెరపైకి రావడం, కొన్ని ప్రతిపాదనలను అక్కడ ఇరాన్ అదేవిధంగా అమెరికా చర్చించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఈ 15 డేస్లో ఈ యుద్ధ పరిణామాలు పూర్తిగా సమసిపోయడానికి కారణమవుతాయా, లేదంటే మరలా 15 డేస్ తర్వాత మొదలవుతాయా అనేది వేచి చూడాలి.